ఏపీలో నామినేటెడ్ పదవుల సందడి మళ్లీ తెరపైకి వచ్చింది. సాధ్యమైనంత త్వరగా వీటిని భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ క్యాడర్ సైతం ఈ విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. శుక్రవారం తన నివాసంలో పార్టీ ప్రధాన నాయకులతో సమావేశమైన చంద్రబాబు దీనిపై సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం కావడంతో పార్టీ క్యాడర్ ఉత్సాహంగా ఉండగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సైతం ఆయా జిల్లాల అధ్యక్షులను, మంత్రులను, ఎమ్మెల్యేలను, నాయకులను, కార్యకర్తలను అభినందిస్తూ ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కోటి దాటడం ఎంతో గర్వకారణమని, రాజకీయ పార్టీల సభ్యత్వ నమోదులో ఇదో గొప్ప రికార్డని చంద్రబాబు అన్నారు. కార్యకర్తల కష్టమే ఈ ఫలితమని, కోటి మంది పసుపు సైన్యంతో పార్టీని తీర్చిదిద్దిన కార్యకర్తే పార్టీకి అధినేత అంటూ ఆయన అభివర్ణించారు. కార్యకర్తల పార్టీగా దినదిన ప్రవర్ధమానమై తెలుగుదేశం వర్ధిల్లుతుందన్న చంద్రబాబు ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న నారా లోకేష్ను ప్రత్యేకంగా అభినందించారు. ఇదే సమయంలో ఏపీ కేబినెట్ భేటీ అనంతరం ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ మంత్రులు, ఎంపీలు, జోనల్ కోఆర్డినేటర్లతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. 7 నెలల పాలన వ్యవహారాలు, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు, పెట్టుబడులు, పార్టీ బలోపేతం, కార్యకర్తల సంక్షేమం, మెంబర్షిప్ కార్యక్రమం, ప్రభుత్వ కార్యకలాపాలపై ప్రజాస్పందన వంటి అంశాలపై నేతలతో చర్చించగా నామినేటెడ్ పదవుల భర్తీపై సైతం సుదీర్ఘ చర్చ సాగింది. సాధ్యమైనంత త్వరగా వాటిని భర్తీ చేస్తామని, పార్టీని నమ్ముకున్న ఏ ఒక్కరికి అన్యాయం జరగదంటూ ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారని తెలుస్తోంది. మంత్రులు, ఎంపీలు ఎప్పటికప్పుడు కార్యకర్తలను సమన్వయం చేసుకునే దిశగా కార్యాచరణ తయారీకి కూడా సిద్ధం కావాలని చంద్రబాబు సూచించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు జనంలోకి తీసుకెళ్లే విధంగా మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. త్వరలోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తుండగా ఆశావాహుల్లో మళ్లీ ఆశలు పుంజుకున్నాయి. జనసేన పార్టీలో సైతం నామినేటెడ్ పదవులు ఆశించేవారు తమ ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.